వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో నేను లాస్ట్ వ్లాగ్లో నేను ఎందుకు ఛానల్ నేమ్ చేంజ్ చేశాను అని చెప్పాను కదా. సో ఆ రోజు వ్లాగ్ కంటిన్యూషన్ చేద్దాము అని అనుకున్నాను, చేశాను. బట్ ఇది దాంతో కలిపి నేను వీడియో అనేది పెట్టలేదన్నమాట. బికాజ్ అదే లెందీగా ఉంది అండ్ ఇది మొత్తం కూడా పెడితే చాలా లెందీగా అయిపోతుంది అని చెప్పి జస్ట్ ఓన్లీ ఆ రీజన్ వరకు నేను పెట్టాను. అండ్ నెక్స్ట్ ఆ రీజన్ చెప్పిన తర్వాత నేను ఇక్కడ బ్లాగ్ అనేది కంటిన్యూషన్ చేశాను అనమాట. సో అదే ఇది. సో ఆ రోజు సాటర్డే ఈవినింగ్ మాకు ఇక్కడ మార్కెట్ పెడతారనమాట, వెజిటేబుల్ మార్కెట్. ఇన్ జనరల్ నేను చాలా తక్కువ వెళ్తాను. మ్యారేజ్ అయిన మొదట్లో అయితే బాగా వెళ్ళేదాన్ని అక్కడికి. తర్వాత మానేశాను. అండ్ మాకు సొడోక్సో కార్డు ఉంటుంది కాబట్టి మేము ఏదో ఒక సూపర్ మార్కెట్కి అనేది వెళ్తాం అనమాట, మాకు నియర్ బై ఏదైతే ఉంటుందో. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అక్కడికే వెళ్తాము. బట్ ఆ రోజు ఏంటంటే అస్సలు కూరగాయలు లేవు. సో మనకి ఇంటి ముందే కదా అని చెప్పి వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను. సో ఇవే అవన్నమాట. సో ఈ కొన్ని తీసుకొచ్చేసి అండ్ ఇవి సర్దే దానిలో కూడా పెట్టేశాను, కవర్స్లో కూడా. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయటమే. అండ్ ఇక్కడ నేను ఈరోజు నా స్టైల్లో ఉప్మా నేను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను. సో చాలామందికి ఉప్మా అనేది ఇష్టం ఉండదు. అండ్ మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట. ఈవెన్ అమ్మ వాళ్ళు కానీ, మేము కానీ, మా హస్బెండ్ మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటాము. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే నా వంటలు నాకే తినాలి అని అనిపించదు. బట్ ఉప్మా మాత్రం నేను చేసింది నాకు చాలా ఇష్టము. అండ్ ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు చేసింది ఇంకా అంత ఇష్టం ఉండదన్నమాట. నాదే నాకు ఇష్టము. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అందరూ ఎక్కువ వేసుకోరు దానిలో ఏంటంటే, బట్ నేను చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసి చేస్తాను. సో అందువల్ల ఏంటంటే నాకు ఇష్టము. అండ్ అట్ ది సేమ్ టైం మా హస్బెండ్కి కూడా ఇష్టం అయిపోయింది. వెజిటేబుల్స్ ఎక్కువ వేయటం వల్ల ఆయనకు కూడా ఇష్టం అయిపోయింది అనమాట మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. సో ఈరోజు నా స్టైల్లో ఉప్మా ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను. సో ఇది ఉప్మానే కాదు, ఈ ఉప్మా రవ్వ ప్లేస్లో మీరు ఏదైనా వేసుకోవచ్చు. లైక్ మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, గోధుమ రవ్వ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు వైట్ ఉప్మా అయితే చేస్తున్నాను. సో అదే చూపిస్తున్నాను. సో జనరల్గా ఉప్మాకి కొంచెం నెయ్యి వేసి చేసుకుంటేనే బాగుంటుంది. సో అందుకని నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. అలానే ఎక్కువైతే వేయను, చాలా కొంచెమే వేస్తున్నాను. జస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట. సో మనకి నెయ్యి వేడైపోయిన తర్వాత యాజ్ యూజువల్ అందరూ ఇది నార్మల్గా ఇక్కడ దాకా అయితే బాగానే సేమ్గా చేసుకుంటారు. తాలింపులో కొంచెం అల్లం అయితే వేస్తారు. నా దగ్గర అల్లం లేదు, సో అందుకని అల్లం అనేది స్కిప్ చేశాను. సో అల్లం ఉంటే మీరు అల్లం అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత నేను ఇక్కడ వేరుశనగ పప్పులు అండ్ కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేయను, బికాజ్ అది కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ వేరుశనగ పప్పులు కూడా చాలా కొంచెమే వేసాను. సో అవన్నీ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తున్నాను. లైక్ ఏం వేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ అండ్ బంగాళదుంప. సో ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి బీన్స్ కూడా యాడ్ చేస్తాను. సో బీన్స్ సన్న బీన్స్ ఉంటే వేస్తాను. నా దగ్గర ఏంటంటే ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయన్నమాట. సో అవి అంతగా బాగోవు, సో అందుకనే అవి వేయలేదు. సో బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అండ్ చూసారు కదా, నేను అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఫ్రై చేసే ముందే కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని, ఎక్కువ ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. బికాజ్ మనం ఉప్మా కాబట్టి వాటర్ పోసుకొని కుక్ చేస్తాం కాబట్టి మనకి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక 5-6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, జస్ట్ నేను ఒక 5-6 మినిట్సే ఫ్రై చేసుకుంటాను. సో 5-6 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను సన్నగా కట్ చేసిన టొమాటోస్ అనేది యాడ్ చేస్తాను. సో ఆ టొమాటోస్ నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను, ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్న బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. సో బట్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పుల్లగా మనకు ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, నేను సన్నగా కట్ చేసుకుని ఆల్మోస్ట్ చిన్న సైజువి 5-6 టొమాటోస్ వరకు యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ మనకి టొమాటోస్ కొంచెం మ్యాష్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇంకా మూత పెట్టేసి కొంచెం టొమాటోస్ అన్నీ కూడా మెత్తబడేంత వరకు ఉంచుకుంటాను.
సో, ఇక్కడ చూసారు గదా! మనకి టొమాటోస్ అన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. సో, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటే ఏంటంటే, మనకి ఆ ఉప్మా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేనిక్కడ కొలతగా అయితే ఏమి యాడ్ చేయట్లేదండి. సో, కొంతమంది 1కి 2 అలా ముందే వాళ్ళు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి పోసుకుంటారు గదా! బట్ నేనైతే అలా ఏం చేయను. మా ఇద్దరికి ఎంత సరిపోతుంది అన్న దాన్ని బట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. సో, ఇలా మీరు ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని గనక ఉప్మా చేసుకున్నారంటే గనక, ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇష్టం లేని వాళ్ళేంటంటే కొంచెం ఎక్కువ టొమాటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఫైనల్‌గా ఇలా వాటర్ అనేది బాయిలింగ్ వచ్చిన తర్వాత రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఏ రవ్వైనా యాడ్ చేయండి. లైక్ వైట్‌ది గానీ, బ్రౌన్‌ది గానీ. ఇక్కడ చూసారా ఎన్ని అట్టపెట్లున్నాయో. సో, ఒకటి అవెన్‌ది ఉంది, ఒకటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ది ఉంది. సంథింగ్ ఇంకోటి ఏదో పార్సిల్ వచ్చింది ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎందుకన్నా యూజ్ అవుతాయి అని ఎన్ని డేస్ ఉంచాను అనమాట. సో ఇక సర్దుతుంటే ఇక వేస్ట్లే అనిపించింది. సో అందుకని ఇక తీసేసాను అన్నీ. సో కొంచెం పెద్ద పెద్ద ఏమంటారు థింగ్స్ కాబట్టి తొందరగా పారేయలేదు. సంథింగ్ 10,000 ప్లస్ కాబట్టి ఈ అవెన్ అనేది, అందుకని దీన్ని తొందరగా పారేయలేదు అనమాట. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏదన్నా రిటర్న్ అలాంటివి అన్నీ ఉంటాయని చెప్పి ఉంచాను. కుక్కర్ది ఇది కూడా కుక్కర్ రీసెంట్గా తీసుకున్నాను. సో అందుకని దాన్ని ఉంచాను. ఇది తీసుకుని చాలా రోజులైంది బట్ పారేయలేదు అనమాట. సో ఈరోజు అయితే ఇక మళ్ళీ చిరాకు వచ్చి మొత్తం పారేసేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. సో నేను ఉప్మా అనేది సగంలో ఆపేసాను కదండి. సో అది జస్ట్ ఇంకా వాటర్ హీట్ అయ్యాక ఐ మీన్ బాయిల్ వచ్చేసాక ఇంకా రవ్వ అనేది యాడ్ చేసుకుంటుంది. సో కన్సిస్టెన్సీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు అలా ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఉప్మా చేసుకున్నాము, తినేసాము. అండ్ మా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ మేము ఏమంటారు కార్డ్స్ కూడా ఆడాము, ప్లే కార్డ్స్. సో ఇప్పుడు టైం అయితే 10 o'clock అవుతుంది. జస్ట్ ఒక 2 ఆటలు ఆడామన్నమాట అంతే, లేట్ అయిపోయింది అని చెప్పి. సో ఫైనల్గా నా ఇల్లు కూడా కొంచెం సర్దటం అయితే అయింది, మెస్సీగా ఉందన్నాను కదా. సో కొంచెం అయితే క్లియర్ చేశాను. అండ్ ఇంకా రిమైనింగ్ అయితే మార్నింగ్ క్లియర్ చేస్తాను. అండ్ చాలా వరకు అయితే క్లియర్ అయిపోయింది. సో అది ఈరోజు నైట్ వరకు అయితే ఇది, అండ్ మార్నింగ్ కూడా కంటిన్యూ చేస్తాను. సో చూస్తూ ఉండండి. సో ఇది నైట్ పడుకునే ముందు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ నట్స్ అనేది సోక్ చేసుకుంటున్నాను అనమాట. సో జనరల్గా ఇదేంటంటే మా హస్బెండే చేస్తారు డైలీ. మా ఇద్దరికి ఆయనే సోక్ చేసి పెడతారు. అండ్ ఆ రోజు ఆయన మర్చిపోయి పడుకుని పోయారు. సో అందుకనే ఇక నేను ఇక్కడ సోక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ కొంచెం లైక్ ఒక గుప్పుడు అంటాం కదా, సో గుప్పుడు కన్నా కొంచెం తక్కువే అలా పీనట్స్ అంటే వేరుశనగ పప్పు నానబెట్టాను. అండ్ అలాగే ఒక 5 మనకి ఎండు ఖర్జూరా ఉంటుంది కదా, సో అవి విడిగా సోక్ చేసుకున్నాను. సో ఆ ఎండు ఖర్జూరా దానిలో నేను కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ చియా సీడ్స్ అండ్ ఇది ఉంది కదా మన ఎండు ఖర్జూరా, సో ఆ వాటర్ ఏంటంటే పారిపోయకుండా ఆ వాటర్ తాగేస్తాను నేను ఎర్లీ మార్నింగ్, లైక్ ఆఫ్టర్ బ్రషింగ్ నేను తాగుతాను అనమాట. అండ్ ఇది పీనట్స్ ఉన్నాయి కదా, ఈ పీనట్స్ దానిలోనే నేను బాదం పప్పులు కూడా నానబెట్టేస్తాను. చెరొక 5 బాదం పప్పులు నానబెడతాను. సో ఈ పీనట్స్ అండ్ బాదం పప్పు నానబెట్టిన ఏంటంటే ఆ వాటర్ పారబోసి మనం వాష్ చేసుకున్న తర్వాత వాటిని యూస్ చేసుకుంటాము. బట్ ఇలా చియా సీడ్స్ నానబెట్టినవి అయితే నేను పారబోయకుండా ఆ వాటర్ అనేది తాగేస్తాను అనమాట మార్నింగ్. సో ఇదైతే ఓవర్ నైట్ సోక్ చేసేస్తాను. సో చూసారు కదండి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట నేను ఆ నట్స్ అవన్నీ కూడా సోక్ చేసి పెట్టింది. సో యూజువల్లీ ఏంటంటే ఇది మా హస్బెండ్ పని, ఆయన చేస్తుంటారు, నేనైతే చేయను. ఆ రోజు ఆయనే చేస్తారనమాట. అండ్ ఈరోజు మర్చిపోయి పడుకున్నారు, బెడ్ మీదకి వెళ్ళాక మర్చిపోయాను అన్నారు. పాపం చాలా నిద్రమత్తులో ఉన్నారు. సో అందుకని నేను నానబెడతాలే అని చెప్పొచ్చి నానబెట్టాను. సో ఇవి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తింటాము అనేది కూడా నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. సో ఈ ఓవర్ నైట్ అయితే ఇవి సోక్ అయిపోతాయి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే అనమాట. సో చూసారు కదా, నేను నైట్ నానబెట్టినవి మార్నింగ్కి ఈ విధంగా సోక్ అయిపోయి ఉంటాయి. అండ్ ఈ చియా సీడ్స్ నానబెట్టిన వాటర్ అయితే చాలా తీయగా ఉంటాయండి. మనం ఏదైతే ఆ డేట్స్ నానబెట్టాం కదా దానిలో ఉన్న స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చి అవి తాగుతుంటే బాగుంటుంది. అండ్ విడిగా హనీ వేసుకోకుండా
కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అండ్ ఇక్కడ పీనట్స్ అండ్ ఆల్మండ్స్ చూసారు కదా! ఇవి కూడా సోక్ అయిపోయినాయి. సో, ఇవి వాష్ చేసుకొని తింటాననమాట. ఈ పీనట్స్ అండ్ ఆల్మండ్స్. సో, వీటిని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ డేట్స్ చూసారు కదా! లోపల సీడ్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అండ్ ఆల్మండ్స్ కూడా పీల్ తీసేసి ఇలా చెరొక 5 నానబెట్టాను కదా! సో, అవి ఇలా చెరొక సగం వేసుకున్నాము. అండ్ దీనిలో హనీ కూడా యాడ్ చేసేసాము. అండ్ దీనిలో ఏంటంటే ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటాము. లైక్ యాపిల్, సపోటా, ఇంకా మీ దగ్గర ఏదైతే అవైలబుల్‌గా ఉంటాయో అవి లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్ అలా ఏదైనా ఒక్కొక్కసారి దానిమ్మ గింజలు. సో, ఆ రోజు నా దగ్గర యాపిల్ ఉంది. సో, యాపిల్ పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నట్స్‌లో నేను యాడ్ చేసేసుకున్నాను. సో, ఇది నా బౌల్ అనమాట. అండ్ మా హస్బెండ్ ఆల్రెడీ తీసుకువెళ్ళిపోయారు. సో, చెరొక బౌల్ ఇలా ఎవ్రీడే ఆల్మోస్ట్ మా హస్బెండ్ ఇదివరకు బానే తినేవాళ్ళు. నేను తినేదాన్ని గాదు. నేను కూడా ఒక 1 వీక్ నుంచి తింటున్నాను. సో, చాలా టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. అండ్ మనకి ఇలా సోక్డ్ పీనట్స్ అవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, ఎవరికన్నా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ, వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇక్కడ ఇది మా బ్రేక్‌ఫాస్ట్ టైమ్. సో, చెరొక బౌల్ నేను చూపించాను గదా! సో, ఇద్దరం అంతంత క్వాంటిటీ తీసుకుంటాం అనమాట మార్నింగు. అండ్ మా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మధ్య అయితే కాఫీ మిస్ అవ్వకుండా తాగుతున్నాము. మంచిదని కాదు. బట్ ఏంటంటే పాలు మేము గేదె పాలే పోయించుకుంటున్నాం గదా! ఏమైందిలే, ఏం అవ్వదులే అన్నట్టు తాగుతున్నాము. బట్ నేను ఎక్కువైతే తాగను. చాలా కొంచెం తాగుతాను. అండ్ మా హస్బెండ్‌కైతే ఆయనకి అలవాటు కాబట్టి ఆయనకిచ్చేస్తాను. అండ్ నేను చాలా కొంచెం తాగుతాను. అండ్ దానిలో ఇదివరకు నేను తాటి బెల్లం వేసేదాన్ని. అలా ఇదివరకు చాలా వ్లాగ్స్‌లో చూపించాను. బట్ తాటి బెల్లం అయిపోయి చాలా రోజులైపోయింది. సో, ఇక తాటి బెల్లం ప్లేస్‌లో నార్మల్ బెల్లమే యూజ్ చేస్తున్నాను. అదైతే త్వరగానే కరిగిపోతుంది. అలా పాకం పట్టాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో, త్వరగా లైక్ మనకి షుగర్ ఎలా అయితే కరిగిపోతుందో అలానే కరిగిపోతుంది. సో, ఈ విధంగా మేము హెల్తీగా బెల్లంతో కాఫీ అనేది చేసుకుంటాము. సో, మా కాఫీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! నా చిన్న కప్పు దానిలో కూడా హాఫే ఉన్నాయి. జస్ట్ కొంచెం ఆ క్రేవింగ్ అనేది తీర్చుకుంటాం అంతే అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! ఇది కర్రీ లైక్ నాట్ కర్రీ చట్నీ కోసం రోటి పచ్చడి కోసం అనేది ఆల్రెడీ మార్నింగే ఇవి ఉప్పు నీళ్ళలో నానబెట్టేసాను. సో, వీటిని ఇప్పుడు తీసి నేను చట్నీకి చేస్తాననమాట. వంకాయ, టొమాటో పచ్చడి చేస్తున్నాను. సో, అవే ఇవి. సో, ఇక్కడ చట్నీకి ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేయించేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే వంకాయ, టొమాటోలు కూడా మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నాయి. సో, చాలా ఇష్టమైన రోటి పచ్చడనమాట. సో, ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రోటి పచ్చడి ఉంటుంది. బట్ సండే అందరూ మామూలుగా నాన్ వెజ్ చేసుకుంటారు కదా! బట్ నేనైతే వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. సో, అది కుక్ అవుతుంది. కుక్ అయ్యే లోపు నా ఇల్లు చాలా చాలా మెస్సీగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1, 2 వీక్స్ నుంచి. అవన్నీ కూడా నైట్ నుంచి కూడా సర్దుకుంటా వస్తున్నాను. అండ్ ఇక్కడ దీంతో నా తంటాలు అసలు మామూలుగా లేవండి అప్పుడు. ఇదేంటంటే లాస్ట్ టైం వేసినప్పుడు ఆహ్, లోపలిది బయటికి, బయటది లోపలికి వచ్చి ఉందనమాట. అలాగే వేసేసాము. అదసలు ఎలా టర్న్ అయిందో కూడా తెలీదు. సో, దాన్ని సరిచేద్దామని చెప్పి కుస్తీ పడుతున్నాననమాట. సో, ఫైనల్‌గా అయితే తీశాను. కొంచెం టైం పట్టింది. అసలు లేస్ అంతా బయటకుండే లేస్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అది ఎలా అయింది? ఇంత కష్టపడితే గాని అదొచ్చింది. మరి అట్లా ఎట్లా ఎళ్ళిందో అయితే తెలియలేదు. సో, ఫైనల్‌గా అయితే తీసేసాను. సో, ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి దోమలకి. ఇప్పుడైతే చాలా ఎక్కువున్నాయి మాకు. సో, దీనివల్ల చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. బట్ పద్దాక ఇలా మనం బెడ్ క్లీన్ జేసుకోవాలి, బెడ్‌షీట్ చేంజ్ చేయాలన్నప్పుడు మాత్రం ఇదంతా తీసి మళ్ళీ అదంతా మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలనమాట. అండ్ అదున్నా కూడా చేంజ్ చేయటం కొంచెం కష్టం. కొంచెం దులుపుకోవటం డైలీ దులుపుకుంటాం గదా! సో, అదంతా దులుపుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలా అని రోజు తీసి చేయలేం గదా! సో, ఆ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మింత్రాలో కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొత్తగా స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒక 2 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో, మింత్రాలో ఇచ్చాననమాట. అండ్ ఏమేంటియో కూడా నేను చూపిస్తాను. సో, ఒకటి ఆల్రెడీ యూజ్ చేశాను ఇదివరకి. అండ్ ఇది
లా లారియల్ మైక్రో ఎసెన్స్ ఉంటుంది కదా, సో ఇది యూజ్ చేద్దాం, దీని మీద చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, సో దీన్ని యూజ్ చేద్దాము అని అయితే దీన్ని తీసుకున్నాను. అండ్ ఇది నైట్ క్రీమ్ అనమాట. ఈ జనరల్గా ఇది వరకు కూడా యూజ్ చేశాను, అగైన్ మళ్ళీ ఎప్పుడూ అయిపోయింది, మళ్ళీ దీన్ని తీసుకొచ్చుకోలేదు, అలా అలా అయిపోతుంది. సో మళ్ళీ ఎలాగో దీన్ని ఆర్డర్ ఇస్తున్నాను కదా అని చెప్పి దీన్ని కూడా ఇచ్చాను. సో ఫైనల్గా అయితే ఇవి 2 ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో నేనైతే 2 న్యూ ప్రొడక్ట్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. సో చూడాలి ఎట్లా ఉంటుంది రిజల్ట్ అనేది. అండ్ కుదిరితే నాకు నచ్చితే అండ్ నాకు నచ్చకపోయినా, నా స్కిన్కి సూట్ అవ్వకపోయినా నేను దీని మీద అయితే రివ్యూ అనేది చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ దీనికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను కూడా వై నాట్, నేను ఎందుకు చేయకూడదని అనిపించింది. సో అందుకనే జస్ట్ ఒక శాంపిల్ ప్యాక్ కింద ఇది తీసుకున్నాను. ఇది 22 ml అనమాట. సో ఈవెన్ 22 ml అయినా సరే 250 రూపీస్ ఇది. సో చూద్దాము, ఇది బాగుంటే కనుక నేను పెద్దదనేది మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకుంటాను. సో ఇది చూసి ఎలా ఉంది అనేది అయితే మీకు రివ్యూ అనేది షేర్ చేస్తాను. అండ్ ఇది యాజ్ యూజువల్ జనరల్ నైట్ క్రీము బయోటిక్ వీట్ జామ్ నుంచి. సో ఇది అయితే నార్మల్దే, అండ్ దీని మీద రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ 2 కూడా నా కొత్త స్కిన్ కేర్లో పార్ట్ అనమాట. సో ఏంటి నాన్న, ఏంటిది కరెంట్ బిల్లా? వేయినా పడుకున్న వాళ్ళైనా ఆఫ్ చేసేసా. ఈ బెడ్ ఇటు తిప్పుకుంటేనే బాగుంది కదా, ఈ బెడ్ ఇటు తిప్పుకుంటేనే బాగుంది కదా, ఎంత స్పేషియస్గా ఉన్నట్టుంది. నైట్ పడుకున్నా కూడా సో మేము మంచం డైరెక్షన్ అయితే చేంజ్ చేసామండి. కాట్ని సౌత్ డైరెక్షన్లో పెట్టుకున్నాం అనమాట. సో చాలా రోజుల నుంచి మేము వెస్ట్లో పడుకుంటాము, మార్చాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈరోజు ఇద్దరం కలిసి కష్టపడి, ఆ బెడ్ మాకు చాలా వెయిట్ ఉంటుంది మ్యాట్రిస్. సో ఫైనల్గా అయితే దాన్ని చేంజ్ చేసుకున్నాము. సో సౌత్ డైరెక్షన్లో పెట్టేసుకున్నాము. సో సౌత్ డైరెక్షన్లో పెట్టుకుంటే మాకు నచ్చింది, స్పేషియస్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈరోజు బట్టలు అయితే 2 టైమ్స్ వేసానండి ఇప్పటికి మిషన్లో, అండ్ ఇంకో 2 టైమ్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ బెడ్షీట్లు, బ్లాంకెట్స్ అవన్నీ కూడా తీసేసాను. అండ్ నార్మల్ డైలీ వేస్తాం కదా బట్టలు వేసాను. సో ఇప్పుడైతే బ్లాంకెట్స్ వేసాను అనమాట. సో ఇవి ఆరేయాలి అండ్ అగైన్ మళ్ళీ బెడ్షీట్స్ కూడా వేయాలి. నేనైతే ఇవి పైన టెర్రస్ పైన ఆరేస్తాను అనమాట. సో అక్కడ ఖాళీ ఉంటే ఇవి ఆరేసినప్పుడు చూసి ఖాళీ ఉంటే కనుక 3rd రౌండ్ వేస్తాను. సో ఆల్రెడీ బట్టలు నార్మల్ డైలీ బట్టలు అయితే పైన ఆరేసేసాను. అండ్ ఇప్పుడైతే ఇవి కూడా ఆరేసి పైన ఖాళీ ఉంటే 3rd రౌండ్ వేస్తాను. సో ఇవి ఆరేసి వస్తా. సో పైన అయితే బట్టలు ఆరేసి వచ్చేసానండి, బ్లాంకెట్స్. సో బెడ్షీట్స్ అయితే వేయట్లేదు బికాజ్ పైన అంతా ఫుల్ అయిపోయింది. ఈరోజు సండే కదా, మ్యాక్సిమం అందరూ సండేనే ఎక్కువ వాష్ చేసి పైన వేస్తారనమాట. సో ఖాళీ అయితే లేదు. అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోవాలి, స్నానం చేసి తినే టైం అయితే అయిపోయింది. 1:15 అయిపోయింది. సో నేను మార్నింగ్ వంకాయ పచ్చడికి ప్రిపేర్ చేశాను కదా, సో చట్నీ కూడా చేసేసాను. సో ఇక్కడ కనిపిస్తుందా, అది చట్నీ చేసేసాను. అండ్ ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేయాలన్నమాట. సో కర్రీ అయితే ఏం వండలేదు, ఆమ్లెట్ వేద్దామని అనుకుంటున్నాను. సో ఆమ్లెట్ అండ్ అలాగే రోటి పచ్చడి, సూపర్ కాంబినేషన్. సో ఇక ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే చేస్తాము.
సో, ఇక్కడిక ఫ్రెష్ అయిపోయామండి. అండ్ లంచ్ టైమ్ అనమాట. చెప్పాను గదా! ఆమ్లెట్ వేస్తానని చెప్పి. సో, చాలా సింపుల్‌గా ఒక ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అవన్నీ అయితే యాడ్ చేయట్లేదు. బికాజ్ అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. 1:30 అయితే క్రాస్ అయిపోయింది. మేము జనరల్‌గా తొందరగా తింటాం గదా! సో, ఫుల్ ఆకలైతే వేసేస్తుంది. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చూపించాను గదా! సో, అది ఆ టైం వరకు చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. మన 12:30 ఆ టైం వరకు మంచి ఫిల్లింగ్‌గా ఉంటుందనమాట. సో, 12:30 దాటిన తర్వాతయితే ఫుల్ ఆకలి వేసేస్తుంది. అంటే ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ టైంలో ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ కరెక్ట్ మనకి లంచ్ టైంకి ఎగ్జాక్ట్‌గా మనకి ఆకలి వేసేస్తుంది. సో, మార్నింగ్ అది హెవీగా ఉండదు. చాలా లైట్‌గా ఉంటుంది. సో, ఫైనల్‌గా అయితే మళ్ళీ లంచ్ టైంకి ఈ వంకాయ పచ్చడి అండ్ ఆమ్లెట్ వేసేసాను. సో, ఇదైతే ఈరోజు మా మెన్యూ. సో, ఫైనల్‌గా అయితే ఇక లంచ్ చేసేస్తున్నాము. అండ్ అందరికీ తెలిసిందే మేము ఖచ్చితంగా తినేటప్పుడు మాకు ఖచ్చితంగా ఏదో ఒక టీవీ ఉండాలనమాట. లైక్ సినిమానో, సీరియలో, వెబ్ సీరీసో ఏదో ఒకటి ఉండాలి. సో సో, ఇక్కడ అదేననమాట లంచ్ చేస్తూ సంథింగ్ 'ఆహాలో' 'మిడ్‌నైట్ మర్డర్స్' సినిమా చూస్తున్నామనమాట. సో, ఎవరికన్నా థ్రిల్లర్ మూవీ ఇష్టం ఉన్నవాళ్ళు చూడండి. అంతా మనకు థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. సో, చాలా బావుంటుంది. థ్రిల్లింగ్ టైప్‌లో బావుందనమాట. సో, అదే చూస్తున్నాము. 'మిడ్‌నైట్ మర్డర్స్' ఆహాలో చూస్తున్నాము. సో, ఫైనల్‌గా మూవీ చూస్తూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ 'హారిక7'ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ టైమ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.